తన సామాన్య జీవనాన్ని మార్చుకొని ఒక అరుదైన రాజకీయ ధృవతారను ఇప్పుడు మనం గౌరవించుకోబోతున్నాం. ప్రజల మనిషిగా నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచిన డాక్టర్ గుమ్మడి నర్సయ్య గారిని ఈ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన నిష్కల్మషమైన సేవను గుర్తించి 2025లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. నేడు ఆయన జీవితం ఎంతటి స్ఫూర్తిని నింపుతుందంటే ఆయన బయోపిక్ గుమ్మడి నర్సయ్య పేరుతోటి పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. అందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు నర్సయ్య గారి పాత్రను పోషిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ఈరోజు జరుగుతున్నటువంటి అవార్డు ఫంక్షన్ చాలా గొప్పగా జరుగుతుంది. ఆ డయాస్ మీద సత్కరించబడినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళని నేను భావిస్తున్నాను. అదే సమయంలో ఈ సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాలాంటి వాడిని కూడా గుర్తించటం చాలా గౌరవంగా భావిస్తున్నాను. మాలాంటి వాళ్ళని గుర్తించడం అంటేనే మార్పు కోసం ఆలోచిస్తున్నట్టుగా భావిస్తున్నా. మార్పు జరగాలని కోరుతున్నటువంటి వాళ్ళం, మార్పు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ మార్పులో భాగమైనటువంటి మమ్మల్ని గుర్తించడం అంటే చాలా హర్షించదగినటువంటి విషయం. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలే కాకుండా జనరల్గా వ్యవస్థలో ఏం జరుగుతుంది, వ్యవస్థలో జరుగుతున్నటువంటి రుగ్మతలని బ్రేక్ చేయటం కానీ, వాటిలో మార్పు తీసుకురావటాన్ని కానీ ఏం చేయాలనో ప్లాన్ చేస్తే బాగుంటుంది అని నేను కోరుతున్నా. ఇలా వ్యవస్థలో చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న ఘోరం కనపడుతూ ఉంది. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజలకి తప్పుడు పద్ధతుల్లో అబద్ధపు వాగ్దానాలు చేసి పరిపాలన కొనసాగిస్తున్నారు. వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఓటిచ్చి అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ప్రజల్ని సమాయత్తం చేస్తున్నాం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళని అణిచివేయటంగా భావిస్తున్నటువంటి ప్రదర్శిస్తున్నటువంటి పాలక వర్గాల్ని, పాలకుల్ని ఇలా మనం చూస్తున్నాం. వ్యవస్థలో మార్పుని కోరుతున్నటువంటి మమ్మల్ని గుర్తించినటువంటి ఇటువంటి సంస్థలు దాన్ని కూడా గుర్తించాలి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైతే మొత్తానికి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టి వాళ్ళందరికీ చేయూతనందించే చర్యలకి పూనుకోవాలని చెప్పి ఈ సంస్థని కోరుతున్నాం. కానీ కొందరి పేర్లే ఒక ఆశయంగా మారుతాయి. తన పేరులోనే ప్రకృతిని నింపుకుని అక్షరాల లక్షలాది మొక్కలకు ప్రాణం పోసిన ఒక పర్యావరణ మహర్షిని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాం. మొక్కల వెంకయ్య గారు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక నడుస్తున్న అడవి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆయన ఇప్పటి వరకు అక్షరాల ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కార్యక్రమ నిర్వాహకులకి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడో మారుమూలన అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఇలాంటి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయం. నా పేరు రాయి వెంకటయ్య, మొక్కల వెంకటయ్య అని పిలుస్తారు. గత 38 సంవత్సరాల నుంచి మొక్కలు పంచడం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇప్పటివరకు 87 లక్షల మొక్కలు పెంచాము. 1 కోటి మొక్కలు పంచాలనేది మా యొక్క ధ్యేయం. ప్రతి మనిషి ఒక నడుస్తున్న చెట్టు కావాలనేది మా యొక్క నినాదం. అంతేకాకుండా ఒక చెట్టు గురించి మనం ఎంత తక్కువ చెప్పినా
ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినట్టే. అదే ఒక వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినట్టే. చెట్టుకున్నటువంటి గొప్పతనం అది. అందుకనే చెట్టు గురించి మనం ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా తరగనటువంటి ఒక నిధి అది. ఎందుకంటే దానికి ప్రపంచంలో ఈ లోకంలో ఎక్కడ కూడా దానికి శత్రువులు అంటూ లేరు. ఎందుకంటే అందరిని కూడా సమానంగా చూసేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి చెట్టుది. కలము నేను, హలము నేను, ఏకలవ్యుడు ఎక్కువ పెట్టిన విల్లు నేను, పంట నేను, మంట నేను, వంట నేను, నీ ఇంట నేను, తుదకు నీ వెంట నేను. యేసు మూసిన శిలువ నేను, నీవు కట్టిన ఒలవ నేను, కొలను సొగసుకు కలవ నేను, శబరి కొరికిన పండు నేను, సిగన తురిమిన సెండు నేను, మహనీయులు మెడన దాల్చిన దండ నేను, జాతి కీర్తిని చాటుతున్న జాతీయ జెండ నేను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. ఈరోజు ఇక్కడ దాకా రావడానికి కారణం నిర్వి హార్ట్స్ వాళ్ళు ప్రొపరేటర్ హరి సారు పిలవడం జరిగింది. చాలా సంతోషం. ఒక మానవుడిగా జన్మించినందుకు ప్రతి ఒక్క మానవుడికి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఏదైతే సేవాభావంతో చేస్తున్న ఒక మానవ సేవే మాధవ సేవ. ఆ మానవ సేవ అనేది గుర్తించడానికి నిర్వి హార్ట్స్ సారు ప్రొపరేటర్ హరిసార్ గారు ఇంత దూరం పిలిపించి మాకు ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చి ఇలా నాలాంటి వాళ్ళు ఇంకొందరిని ఎందరో అనుకోకుండా ఒక 100 నంబర్లను పిలిపించడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషిగా పుట్టినందుకు మన జన్మ వెనుకబడిపోయింది అనుకోకుండా ఎన్ని దేశాలతోటి ముందరికి అంటే దానంలో ముందున్నామని తెలుసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేయాలి. ఇంకా తెలుసుకోవాలి. ఈ జనరేషన్ నాకు వచ్చే జనరేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి మానవ సేవే మానవ చాటి చెప్పుకునేలా మనం ఎదగాలంటే ప్రతి ఒక్కరు వెనుక పడకుండా ముందే జరగాలి. నేను చేస్తున్న సేవ వాటర్లో, ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనది. ఆ ఒక విలువైన ప్రాణం పోతున్నందుకు కాపాడాలన్నందుకు నన్ను జన్మ దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. అలాగే నా ఒక కుటుంబంలో ఉన్న నా పిల్లలు, నా భార్య, నా ఒక మిత్రులు, ఇదంతా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి ఇదంతా అంకితము. ఈ అంకితానికి అర్థం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. నేను చేస్తున్న సేవలు గుర్తించినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులు అందరూ ఇస్తున్న ఒక అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటానని, అలాగే ప్రతి ఒక్కరిని ఇలాగే ప్రోత్సహించాలని నేను సార్ వాళ్ళని కోరుకుంటున్నా. ఈ ఒక 100 మనుషులను 100 మందిని గుర్తించాలంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద హృదయం ఉన్న హరిసార్ గారికి వాళ్ళ ఫ్యామిలీని తరపున ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే మన ఇదంతా చూసుకుంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద సంస్థను నిలబెట్టాలంటే చాలామంది సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ ప్రతి ఒక్కరు గుండెల్లోకి వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి, ఈ యొక్క సంస్థను నిలబెట్టాలంటే అంత ఆషామాష కాదండి. నాకు చిన్న ఉన్నప్పటి నేను కూడా ఒక అనాథ హాస్టల్లో పెరిగి పెద్దయిన కాబట్టి నాకు దీని గురించి తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక తమ్ముడికి కూడా ఒక ఛాయ్ దాపంటే ఆలోచించే సమయం ఇది. కానీ ఇంతమందిని అన్నదాత సుఖీభవ అని పిలిచిన నిర్వి ఆర్ట్స్ ఏదైతే ఉందో ఆ మేడం వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ప్రజలు గుర్తించాలి. ఇంకా ఇలా మెట్టు ఎదిగితే ఇంకా ఈ యొక్క చిన్న చెరువు సముద్రం అయితే ఇంకా ఎందరికో ఆదుకుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడున్న టీంని, ఇక్కడ చేసే ప్రతి ఒక్క వాలంటీర్స్ని గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సార్, నీ దగ్గర ఉన్న ఇంతమంది పిల్లలకి ఒక తండ్రిగా నువ్వు ఆదుకుంటున్నందుకు చాలా సంతోషం. అలాగే ఒక తెలుగు సాంప్రదాయ పద్ధతిగా మానవ సేవే మానవ సేవ కాబట్టి దాన్ని గుర్తించడం మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ట్యాంక్ బండ్ శివాల శివ.